జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థి నిర్ణయం హైకమాండ్దే. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. సింగపూర్లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన. పలు సంస్థ ప్రతినిధులతో భేటీ. పర్యాటకులకు అలర్ట్. నేడు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన తల్లి స్వర్ణలత. నా కొడుకును టెర్రరిస్టులా చూస్తున్నారు అంటూ ఆవేదన. హైదరాబాద్ లో చిరుత సంచారం. భయాందోళనలో ప్రజలు. బోన్లకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న చిరుత. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్. సీఎం రేవంత్ పై సిట్ కు ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేడు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సమావేశం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై ఆరా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక విషయంలో తుది నిర్ణయం హైకమాండ్దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ కి చెందిన వారే అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఆశావహులు అన్ని డివిజన్లో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయట వారికి టికెట్ ఇవ్వబోమని, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్ కు సంబంధించిన వాళ్లే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్లకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటి పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఎటువంటి దాని లోపల. మళ్ళీ ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు కంపెనీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన సందర్భంగా ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. Amaravati. No other place you will get opportunity to build a city. It is a futuristic city. Aerospace. We are having Sriharikota launching pad. By using that, we are creating aerospace city. And defense, we are going in a big way, 5 clusters. Space technology, I told you. Aerospace, India needs so many flights. That is where we want to attract aerospace investment for defense and also civilian applications. Deep technology, I told you, in all walks of life. And electronics, semiconductors, drones, green hydrogen, logistics, ports, airports, inland waterways. Pharma, we are very strong. We want to take further. Biotechnology, we are focusing. Tourism is another sector. You name, you are working digital, so many things. Everything we are planning in Andhra Pradesh. You can come, or otherwise we are going to send you in the near future 500 projects where PPP model you can come and invest in Andhra Pradesh. You are having any innovative idea, if you can come,
right away we are going to give permission and work with you. That is our commitment. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing, and compressed biogas. Andhra Pradesh is not merely another state, it is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports, and proximity to Southeast Asia, we offer an unplanned coming to Andhra Pradesh. Second example, ReNew is one of the తిరుమలలో వీఐపీ దర్శనాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. అయితే వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని సూచన చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు వస్తారని, వీఐపీ దర్శనాల పేరుతో వారి క్యూ లైన్స్ ఆపివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎలాగో సౌలభ్యం ఉంది కదా అని ప్రతి నెలా వచ్చి ఇబ్బందులు సృష్టించే కంటే ఏడాదిలో ఒక్కసారి వచ్చిన శ్రీవారి కరుణ కటాక్షాలు అలాగే ఉంటాయని అన్నారు. అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేటకు అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒకరనిది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజీ కట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. గుడి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేట పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జైలు ములాఖత్తులో మిథున్ రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత కలిశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అన్యాయం, తన కుమారుడిని జైలులో పెట్టారన్నారు. జైలులో తన కుమారుడిని టెర్రరిస్టులా చూస్తున్నారని చెప్పారు. కనీస సదుపాయాలు సైతం కల్పించలేదని ఆందోళన చెందారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని స్వర్ణలత కోరారు. ఆరోగ్యం అంటే ఆయనకు కొంచెం ప్రాబ్లం ఉంది కనుక ఎట్లుంటారు, జైల్లో ఉంటే ఎట్లుంటారు అట్లే ఉన్నాడు. కాకపోతే ఫెసిలిటీస్ మేము అడిగినాము, ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. నేను అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఎక్కువ బాధ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక.
గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకు గాను జూరాల శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో 2,01,743 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. దీంతో ఇవాళ ఉదయం 11:30 సాగర్ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రాజెక్టు 13-14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో సాగర్ గేట్లను ఎత్తడం విశేషం. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిట్ విచారణకు పిలవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదని, మంత్రుల ఫోన్లకు కూడా ట్యాప్ చేస్తున్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సిట్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీలను అమలు చేయడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ను వాడుకుంటున్నదనే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పాను అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నన్ను సిట్ అధికారులు విచారణ కోసం పిలిపించడం జరిగింది. నాకు తెలిసిన విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధపు హామీల మీద భారత రాష్ట్ర సమితి వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నది. ఈ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టును వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయనే. ఆయన కన్సర్న్లలోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటా ఉన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు, దానికి సిట్టును వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా నేను మరి పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి
వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ఉదయం 10:30 ఈ సమావేశం ప్రారంభం కాగా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతామో, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వ్యాపారం టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరమో ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇదే అవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది. లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గోల్కొండలోని ఇబ్రహీం బాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. తారామతి వెనుక భాగం నుంచి మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు. చిరుతపులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీం బాగ్ ప్రాంతంలో సంచరిస్తూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని, ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిరాహార దీక్షకు దిగుతారని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను 72 గంటలు దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది.
కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికీ వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన కాకానిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు అని భూమన అన్నారు. కేసులు ఈ రోజుకి కూడా మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తా ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకర సంఘటనలు జరగడం కానీ, అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్ని అంతా కూడా తెలుసుకోవడం కానీ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా. విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు, పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది వాళ్ళు చెప్పేటి సాధ్యం కాదు. ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని,
అలానే 3వ పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే, 3 కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళే దాకా కూడా కేవలం 10 మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి, అంటే సిటీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా? ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్స్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది, తీసుకోలే. సరే, దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ, అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళా ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం. దీంట్లో ఏమనుంది కోట్ చేసినారు, రాప్తాడులో కానీ, పొదిలిలో కానీ, రెంటపల్లెలో కానీ, బంగారుపాలెంలో కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్, వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రౌడ్ వచ్చింది అని కోట్ చేసినారు. చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ ఆ కార్లు నెంబర్